ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 41వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, నా యొక్క దివ్యములైన విభూతులకు అంతము లేదు అయినా కొన్నిటిని సంక్షేపముగా నేను ఇప్పుడు వివరించి చెప్పి తిని అన్నారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 41వ శ్లోకంలో ఎలా చెప్తున్నారు. యద్విభూతిమసత్వం శ్రీమధూర్చితమేవ వాం తత్తదేవానగచ్చత్వం మనుతేజోంస సంభవం. విభూతిమత్ ఐశ్వర్యుక్తమైనది, శ్రీమత్ కాంతివంతమైనదియు, ఊర్జితం ఏవ వావా ఉత్సాహముతో కూడినదియు అయినటువంటి సత్వం వస్తువు, యత్ యత్ ఏదేది, తత్ తత్ ఆయా వస్తువును లేక ప్రాణిని, మమ నా యొక్క తేజోంశ సంభవం ఏవా తేజస్సు యొక్క అంశము వలన కలిగిన దానిగానే త్వం నీవు అవగచ్చ తెలుసుకోనము. ఈ ప్రపంచమున ఐశ్వర్యుక్తమైనదియు, కాంతివంతమైనదియు, ఉత్సాహముతో కూడినదియు అయినటువంటి వస్తువు లేక ఏది కలదో అది నా తేజస్సు యొక్క అంశము వలన కలిగిన దానిగానే నీ వెరుంగుము. జ్ఞానైశ్వర్యము, మనో నిర్మలత్వము, ధర్మము ఎడల, మోక్షము ఎడల ఉత్సాహము ఎచ్చట ఉండును, అచ్చట సాక్షాత్ పరమ పెరుగుతున్నాడు గ్రహింపగును. భగవత్ తేజము యొక్క అంశము వలన అంటే పవిత్ర గుణము సంభవించడం చెప్పడం వలన భగవత్ తేజము ఈశ్వర్య శక్తి అనంతమని, అందులో ఏ ఒకానొక అంశం వలన ఇటు ఉత్తమ విభూతి ఉత్సాహాది సద్గుణములు సంభవించునని తెలియచున్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.